ఇది సినిమానా భయ్యా కాదు ఒక అద్భుతం అని చెప్పాలి. ఇంటర్నేషనల్ వైడ్గా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడీకి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఖండాలు దాటి సముద్రాలు దాటి బెర్లిన్లో ఉన్న నేను ఇక్కడ కల్కికి వస్తున్న క్రేజ్ కల్లారా చూశాను కాబట్టి. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంటను లాగి పెట్టి ఒకటి కొట్టండి. అప్పుడే ఫ్యూచర్లో నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. హలో మూవీ ఇంకా చూడని వాళ్ళకైనా లేదా చూసిన వాళ్ళకైనా ఒక మాట, స్పాయిలర్స్ అయితే ఇవ్వను గాయస్. ఎందుకంటే మూవీని చూడాలనే క్యూరియాసిటీ మిస్ అవ్వకూడదు కదా. ఇంకా నాగ్ అశ్విన్ గారి ఇన్నేళ్ల కష్టం కూడా ఫలించిందనే చెప్పాలి. ప్రతి సీన్ దానిలోని డీటెయిలింగ్ కానీ ఎంతో బాగా స్క్రీన్ రిప్రజెంటేషన్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగో. మూవీ ప్రమోషన్స్ చేయటం లేదని కేవలం బుజ్జిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్ అన్నీ కూడా నాగ్ అశ్విన్ గారికి ప్రమోషన్స్లో భాగంగా మారాయి. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే అమితాబ్ గారు అశ్వత్థామగా, కమల్ హాసన్ గారు ఖలీగా, అలానే దీపికా పడుకోనే మరియు బుజ్జి వాయిస్ ఓవర్ ఇచ్చిన కీర్తి సురేష్ కానీ ఎవరి రోల్స్కి వారు న్యాయం చేశారు. అలా అని మిగిలిన క్యారెక్టర్స్లో చేసిన వారందరూ మరియు గెస్ట్ అపీరియన్స్లో కనిపించిన వారు కూడా తక్కువేం కాదండి, ఇచ్చి పడేశారంతే. ఇంకా మూవీకి కాస్టింగ్ ఎంత ముఖ్యమో మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. అలా సంతోష్ నారాయణన్ గారు అందించిన మ్యూజిక్ కల్కి 2898 ఏడీకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇంకా ఇంటర్వెల్ సీన్ కానీ మరియు క్లైమాక్స్ కానీ చాలా బాగా తీశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు. ఇవన్నీ మాట్లాడుకుంటూ మన బుజ్జి గురించి మర్చిపోయామండి. ఇంకా మూవీలో బుజ్జి మరియు భైరవ కామెడీ టైమింగ్ అయితే అదుర్స్, ఇక ఒక వీర లెవెల్ అనే చెప్పుకోవాలి. మన పూర్వం చరిత్రలోని వాటి డీటెయిలింగ్స్తో ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మూవీస్ రావాలి. ఇలాంటి ఎన్నో మంచి మూవీస్ని వైజయంతి బ్యానర్పై ఆడియన్స్కి అందించిన అశ్విన్ దత్ గారికి మరియు మరొక్కసారి కల్కి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. భారీ బడ్జెట్తో తీసిన ఈ కల్కి మూవీ భారీ విజయాన్ని మరియు కలెక్షన్స్ రావాలని ఆశిద్దాం. ఇంకా రేటింగ్తో మూవీని డిఫైన్ చేయాలని అయితే లేదు, కానీ మీ అందరికీ ఒక క్లారిటీ కోసం నా రేటింగ్ 5/5 అండి. మరి మీరు మూవీ చూసారా? చూస్తే ఎలా అనిపించిందో, ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.